ఈ మధ్య కాలంలో చాలా కామన్గా వింటున్నాం అనమాట. మేడం ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాము, ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయని చెప్పారు, ఇంకా మాకు ఐవీఎఫ్కి వెళ్ళడం తప్ప ఇంకో సొల్యూషన్ ఏం లేదా అని చెప్పి ఒకరిద్దరు కపుల్స్ వచ్చి అడిగారనమాట. సో అలాంటి వాళ్ళకందరికీ కూడా లేదమ్మా, అలా ఏం లేదు, ఒకసారి ట్యూబ్ బ్లాక్ ఉన్నంత మాత్రాన మొత్తానికే బ్లాక్ ఉన్నట్టు కాదు. నెక్స్ట్ లాప్రోస్కోపీ మనం చేసుకొని అసలు అది నిజంగానే బ్లాక్ ఉందా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని చెప్పామన్నమాట. హాయ్ వ్యూవర్స్, ఐమ్ డాక్టర్ పూర్ణిమ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. చాలామందికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చేసిందండి. ట్యూబ్లు ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది కంపల్సరీగా మనం టెస్ట్ చేసుకోవాలి, మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనుకుంటున్నామో అని చెప్పి చాలామందికి తెలుసు అన్నమాట. అందుకని ఇప్పుడు కొంతమంది సెల్ఫ్గా వెళ్ళి కూడా ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటున్నారు, స్కాన్ సెంటర్స్లలోకి వెళ్ళిపోయి హెచ్ఎస్జీ అని చెప్పి. చేయించుకున్న తర్వాత ప్రాబ్లం ఏంటంటే, అందులో ఎప్పుడైతే ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని వస్తుందో రాగానే టెన్షన్ పడిపోతారనమాట. అయ్యో ఇప్పుడు ఎట్లాగా మరి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి కదా, అసలు నేను ప్రెగ్నెంట్ అవుతానా కానా, ఇంకా నెక్స్ట్ ఏంటి పరిస్థితి అని చెప్పి. సో అట్లా ఒక ఇద్దరు కపుల్ వచ్చారు నిన్న. వాళ్ళకి ఏంటంటే ఒకరికి ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది, ఒకరికి 2 సైడ్స్ కూడా ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. సో అట్లాంటి వాళ్ళని మనం ఏం చేస్తామంటే, ఒకటి ఫస్ట్ వాళ్ళకి హెచ్ఎస్జీ అనే టెస్ట్ చేశారు. ఈ హెచ్ఎస్జీ అన్న టెస్ట్లో ఏంటంటే మనం గర్భసంచిలోకి డై అన్నది ఇంజెక్ట్ చేస్తాం. ఆ డై అన్నది ఇంజెక్ట్ చేసినప్పుడు కొంచెం పేషెంట్కి పెయిన్ వస్తుంది. సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి బాగా పెయిన్ తట్టుకోలేకపోతారు. అట్లాంటప్పుడు మనం తట్టుకోలేకపోయినప్పుడు ఏం చేస్తామంటే మన పొట్టలో ఉన్న మజిల్స్ అన్నింటినీ కూడా కాంట్రాక్ట్ చేసేస్తాం ఇట్లాగా. అట్లా కాంట్రాక్ట్ చేసేసినప్పుడు దానితో పాటు ఆ ట్యూబ్స్ కూడా మనకి క్లోజ్ అయిపోయే ఛాన్స్ ఉంటాయన్నమాట. అట్లా ట్యూబ్ అంటే ఎంతనండి, దాని మనకు హెయిర్ ఎంత సన్నగా పడుతుందో అంత మాత్రమే ట్యూబ్రల్ విడుతుంటుంది అనమాట. సో ఆ ట్యూబ్ కూడా ఇట్లా కుచించుకొని పోతుంది. అప్పుడు మనకి ట్యూబ్ అన్నది బ్లాక్ అయిపోయినట్టు డై అన్నది బయటికి రాదు. సో అట్లా మనకి రావడంతోనే అందరూ టెన్షన్ పడిపోతారు, మరి నిజంగానే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయా అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి, మళ్ళీ మనం టెస్ట్ రిపీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్, పెయిన్ కిల్లర్స్ అది ఇచ్చేసుకొని మళ్ళీ హెచ్ఎస్జీ చేసుకోవచ్చు. లేదు అంటే నెక్స్ట్ మంత్ మనం సిస్ చేసుకోవచ్చు, సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రామ్. ఇందులో మనం ఓన్లీ సింపుల్ నార్మల్ సెలైనే ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి పెద్దగా పెయిన్ ఏమీ ఉండదు. సో ఒకవేళ పెయిన్తో బ్లాక్ అయిన ట్యూబ్స్ ఏదైనా ఉంటే మనకు కంపల్సరీగా ఇందులో తెలిసిపోతుంది. ఒకవేళ మనం సెకండ్ టైం అంటే నెక్స్ట్ సైకిల్లో హెచ్ఎస్జీ చేసినా మళ్ళీ సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రామ్ చేసినా కూడా మనకి బయటికి ఫ్లో అన్నది కనిపించలేదు అంటే దెన్ we will go for the laparoscopy, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ. డయాగ్నోస్టిక్ హిస్ట్రోలాబ్ చేసినప్పుడు అప్పుడు మనం మళ్ళీ ట్యూబల్ పేటెన్సీని టెస్ట్ చేస్తామన్నమాట. ఇది గోల్డ్ స్టాండర్డ్ అనమాట, ఇది ఫైనల్ టెస్ట్. ఇంకా ఒకవేళ మనకి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీలో కూడా మనకి ఏది ఓపెన్ ఉన్నట్టు తెలియకపోతే అప్పుడు నిజంగానే మనకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్టండి. అట్లా నిజంగానే ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి మనం నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళమని చెప్తాము. హెచ్ఎస్జీలో ట్యూబ్స్ బ్లాక్ కనిపించిన వాళ్ళల్లో 100లో ఒక 40 మందికి మాత్రమే నిజంగానే ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయండి. ఒక 60 మందికి మనం లాప్రోస్కోపీ చేసినప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయని తెలుస్తుంది. సో ట్యూబ్ బ్లాక్ ఉంది అని కనిపించగానే రిపోర్ట్లో టెన్షన్ పడకండి. ఒకసారి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మా దగ్గరికి రండి. నెక్స్ట్ ఎలా ముందుకెళ్ళాలి, ఐవీఎఫ్ ఒకటే కాకుండా ట్యూబ్ బ్లాక్ అయినా కూడా నిజంగానే బ్లాక్ అయిందా లేదా అన్నది ఎట్లా తెలుసుకోవాలి ఏంటి అన్నది అన్నీ మనం కూర్చొని డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.